హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ ప్రజలు వచ్చేసి టీజీఎస్పీ డిసిఎల్ ఈ యొక్క వెబ్సైట్లో కానీ లేదంటే కన్నా ఈ యొక్క యాప్లో కానీ మనం కరెంటు బిల్ అనేది ఎలా పే చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఇంతకుముందు వచ్చేసి మనం ఫోన్పే ద్వారా కానీ లేదంటే కన్నా గూగుల్ పే ద్వారా కానీ ఇంకా లేదంటే ఇంకేమైనా థర్డ్ పార్టీ యాప్ ద్వారా మనము ఈ యొక్క కరెంటు బిల్ అనేది పే చేస్తూ ఉన్నాం కదా. కానీ ఇప్పుడు వచ్చేసి ఆర్బీఐ నిబంధనల మేరకు అలా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం ఈ యొక్క కరెంట్ బిల్ అనేది పే చేసేదానికి వీల్లేదు. అందుకోసమని చెప్పేసి మనం ఈ యొక్క అధికారిక వెబ్సైట్లో లేదంటే కన్నా ఈ యొక్క అధికారిక యాప్ ద్వారా మాత్రమే మనం ఈ యొక్క కరెంట్ బిల్ అనేది పే చేయాలి. ఈ యొక్క కరెంట్ బిల్ అనేది ఎలా పే చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ప్లే స్టోర్ అనేది కనిపిస్తుంది కదా. ఈ యొక్క ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ఎస్ పీడీసీఎల్ అని చెప్పేసి మనము సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు టీజీఎస్పీడీసీఎల్ అని చెప్పేసి మనకు ఒక అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ప్లస్ ఇంకోటి గెస్ట్ యూజర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. రెండు ఆప్షన్లు వస్తున్నాయి. ఒకవేళ మీ ప్రాపర్గా ఓన్ హౌస్ అయితే మాత్రం మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. లేదు మీరు రెంట్కి ఉంటున్నారు అనుకుంటే కనుక మీరు ఓన్లీ టెంపరీ ఉంటారు కాబట్టి గెస్ట్ యూజర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క గెస్ట్ యూజర్ మీద క్లిక్ చేయాలన్నమాట. నేను ఇక్కడ గెస్ట్ యూజర్ మీద క్లిక్ చేస్తున్నా. గెస్ట్ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయాలన్నమాట. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనము కరెంట్ బిల్ అనేది పే చేయాలన్నమాట. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే పే బిల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క పే బిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి మనకు ఆప్షన్ అయితే వచ్చిందన్నమాట. ఈ యొక్క యూఎస్ నెంబర్ వచ్చేసి మనకు కరెంట్ బిల్లో మనకు ఇక్కడ ఉంటుంది చూడండి. పైన ఎస్సీ నెంబర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ యూఎస్సీ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. రెండు నెంబర్ ఉంటాయి అనమాట. మనము కింద ఉండే యూఎస్సీ నెంబర్ అనేది పైన మనం ఎంటర్ చేయాలన్నమాట. నేను యూఎస్సీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా మనము యూనిక్ సర్వీస్ నెంబర్ ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క సర్వీస్ నెంబర్ అనేది ఎవరి పేరు మీద ఉంటుందో వారి యొక్క డీటెయిల్ అనేది కంప్లీట్గా రావడం జరుగుతుంది, అడ్రస్తో సహా. వచ్చిన తర్వాత మనం ఎంత బిల్ పే చేయాలి అనేది అయితే ఇక్కడ అమౌంట్ కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ బిల్ డేట్ అనేది ఎప్పుడు మనకు బిల్ జనరేట్ అయింది, తర్వాత డ్యూ డేట్ అనేది ఎప్పుడు వరకు ఉంది, తర్వాత వచ్చేసి ఎంత అమౌంట్ మనం పే చేయాలి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి ఇస్తున్నా. ఇలా మనం ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ పే మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి ఇంకొకసారి వచ్చింది. దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ చేయడానికి ఆప్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇక్కడ మనం క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, వాలెట్ క్యాష్ కార్డు ద్వారా చేయొచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, జీపే గూగుల్ పే ద్వారా ఇన్ని ఆప్షన్లు అయితే మనకు వచ్చాయన్నమాట. ఇక్కడ మనము క్యూఆర్ కోడ్ ద్వారా చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద మనం క్లిక్ చేయాలి. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. లేదు మీ దగ్గర డెబిట్ కార్డు ఉన్నదనుకోండి, సింపుల్గా మీరు ఇక్కడ డెబిట్ కార్డు మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క డెబిట్ కార్డు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి నెంబర్ కార్డ్ నేమ్ ఇచ్చి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ నుంచి కూడా పే అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ద్వారా చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఎటువంటి ఛార్జెస్ కూడా పడట్లేదు అనమాట. సింపుల్గా ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ లేదంటే మీ యొక్క యూపీఐ ఐడి కూడా డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు అనమాట. మీ యొక్క యూపీఐ ఐడి అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనము ఫోన్పే అనేది ఓపెన్ చేయాలి. ఇలా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత
మనకు ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది చూడండి యూపీఐ ఐడి. ఇక్కడ అనేది ఈ యొక్క యూపీఐ ఐడి అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క యూపీఐ ఐడి అనేది మనం కాపీ చేసుకోవాలి, లేదంటే ఒక పేపర్లో నోట్ చేసుకొని ఈ యొక్క యూపీఐ ఐడి అనేది సేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చి డైరెక్ట్గా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే కానీ ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. వేరే మొబైల్ ద్వారా ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది మీరు స్కాన్ చేసి డైరెక్ట్గా పే అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్గా యూపీఐ ఐడి ద్వారా అయితే నేను పేమెంట్ చేస్తున్నా. ఇక్కడ యూపీఐ ఐడి ఇస్తున్నా. ఇలా మనం యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత సింపుల్గా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫోన్పే ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. సింపుల్గా పే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు రీడైరెక్ట్ అయిపోతుంది ఫోన్పేలోకి. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు డైరెక్ట్గా పే అనే ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క డైరెక్ట్గా మీ యొక్క ఫోన్పేకు మీరు ఏదైతే 6 డిజిట్ యూపీఐ పిన్ సెట్ చేసి ఉంటారో ఆ యొక్క యూపీఐ పిన్ కింద మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ నుంచి పేమెంట్ అనేది చేయొచ్చు. నేను యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా యూపీఐ పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా మనం పే అనేది చేసామన్నమాట. సింపుల్గా ఇక్కడ డన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి కూడా మీరు రిసిప్ట్ అనేది స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం ఈ యొక్క యాప్ను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, థ్యాంక్స్ ఫర్ బిల్ పేమెంట్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి డౌన్లోడ్ బిల్ రిసిప్ట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఈ యొక్క డౌన్లోడ్ బిల్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క బిల్ కూడా మనం ప్రాపర్గా డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క బిల్ కూడా మనకు రిసిప్ట్ అనేది వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్ ఇలాగా మీరు కూడా సింపుల్గా మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయకుండా, అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి బిల్ పేమెంట్ అనేది చేయకూడదు. అలా చేయకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ప్రాపర్గా మీ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఈ యొక్క కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.